పాపము వల్ల వచ్చే జీతం మరణం అనే శాసనాన్ని మతాచారాలు మార్చలేవు. అదే సత్యం ఈ సందర్భంలో మా శ్రోతలు గుర్తించాలి. పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మతాచారాలు అనే కృత్రిమ వస్త్రాలను కప్పుకొని ప్రయోజనం లేదు. సంస్కరణల ద్వారా పాప సమస్య తీరదు. నూతన జన్మ కావాలి, నూతన వస్త్రాలు కాదు. నీవు తిరిగి జన్మించాలి అని 2 సార్లు నికోదేముకు యేసు ప్రభువు ఖండితంగా చెప్పాడు. యోహాను సువార్త 3:7 నీవు కొత్తగా జన్మించాలి. నీలో పాత స్వభావం, పాప స్వభావం ఉన్నది. ఈ పాత స్వభావంతో పరలోకానికి వెళ్లడం జరగదు. పాపి క్రీస్తు దగ్గరికి రావాలి. యేసు శిలువ మీద ఏమి చేశాడో ఆ బలియాగాన్ని అంగీకరించాలి. నీకోసమై చనిపోయిన యేసును నమ్మడం ద్వారా నీకు పరలోక ప్రవేశం.